అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఈ మాటలు రాస్తున్నది అపోస్తలుడైన పౌలు. అప్పటికి 3 సువార్త ప్రయాణాలు చేసి గలతియా, ఆసియా, అకయ, మాసిదోనియా అనేటువంటి 4 దేశాలలో విస్తృతంగా సువార్తను ప్రకటించి యెరూషలేములో బంధించబడిన వాడై రోమా పట్టణానికి వెళ్ళి బందీగృహంలో బంధించబడి ఉన్నటువంటి గొప్ప దైవజనుడు, సువార్తికుడు, అపోస్తలుడైన పౌలు ఆ బందీగృహంలో నుండి తిమోతి అనే ఒక వ్యక్తికి ఈ మాటలు రాస్తున్నాడు. తిమోతి ఎవరు అంటే, అతడు ఎఫెసు పట్టణంలో, అతడు గలతీ ప్రాంతంలో దెర్బే, లుస్త్రా అనే 2 పట్టణాలకు చెందినటువంటి పౌరుడు. అపోస్తలుడైన పౌలు గలతీ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించిన ఆ మొదటి రోజుల్లో ఈ తిమోతి కుటుంబం రక్షణలోనికి రావడం జరిగింది. ఇతని గురించిన చరిత్ర బైబిల్లో ఉందండి. తిమోతి గురించిన చరిత్ర ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. పౌలు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను, ఈకోనియాలోను ఓకే తిమోతి తనతో కూడా రావాలని పౌలు కోరుకున్నాడు. చాలు. ఆయన మొదటి సువార్త ప్రయాణంలో గలతీ ప్రాంతానికి వచ్చినప్పుడు దెర్బే, లుస్త్రా అనే పట్టణాలను ఆయన చేరుకుని ఆ పట్టణాలకు ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఒక కుటుంబం రక్షించబడింది. ఆ కుటుంబంలో తండ్రి గ్రీసు దేశస్థుడు, తల్లి ఒక యూదురాలు. 2 వేరైన జాతులకు చెందినటువంటి భార్య భర్తలకు పుట్టిన వ్యక్తే తిమోతి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తల్లిదండ్రులకు పుట్టినటువంటి కుమారుడు తిమోతి. తన తల్లిదండ్రులు ఎలా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డారో తిమోతి కూడా విశ్వాసం ఉంచి రక్షించబడ్డాడు. అతడు శిష్యుడిగా ఉండి ఆ గలతీయ సంఘాలలో అతడు మంచి పేరు సంపాదించుకున్నాడు. దేవుని సంఘాల్లో మంచి పేరు ఎప్పుడు వస్తుంది? కేవలం ఒక సంఘానికి వచ్చి కూర్చుని వెళ్ళిపోతే మంచి పేరు వస్తుందా? మరి ఎప్పుడు వస్తుంది? సంఘాల కొరకు కష్టపడినప్పుడు, ప్రయాసపడినప్పుడు, ప్రేమించినప్పుడు, శ్రద్ధ పడినప్పుడు,
సంఘాల కోసం శ్రమ పడినప్పుడు ఆ వ్యక్తిని సంఘం గుర్తించి అతనికి మంచి పేరు కలిగిన వాడిగా చేస్తుంది. అతను ఎప్పుడు సంఘం దృష్టిలో మంచివాడు అవుతాడు, మంచి పేరు ఎప్పుడు సంపాదించుకుంటాడంటే ఈ సంఘాల కోసం బాగా కష్టపడినప్పుడే కదండి. అంటే తిమోతి గలతీలో ఉన్నటువంటి సంఘాలలో ఎంతో కష్టపడినటువంటి యవన కుమారుడు. అతని ఆసక్తి, అతనికున్న మంచితనం, అతనికున్న మంచి పేరు, సంఘంలో అతని ప్రవర్తన, ఇవన్నీ చూసిన పౌలు తాను రెండో ప్రయాణానికి వెళ్తున్నాడు. సువార్త ప్రయాణంలో, రెండో ప్రయాణంలో తనతో పాటు రావాలని పౌలు కోరుకున్నాడు. విచిత్రం ఏంటంటే వస్తాను అన్న మార్కును వదిలేచ్చాడు పౌలు. నేను కూడా వస్తా అన్నాడు మార్కు. నువ్వు నా వెనకాల వద్దు అన్నాడు పౌలు. కానీ తిమోతి నువ్వు మాత్రం రావాలయ్యా నాతో పాటు. నేను సువార్త ప్రకటించడానికి రెండోసారి వెళ్తున్నాను. ఈసారి ఆసియా, అకయ, మాసిదోనియా అనే 3 ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాలనే ఉద్దేశంతో నేను వెళ్తున్నాను. వస్తావా నాతో? నువ్వు కూడా నాతో రావాలి అని పౌలు గారే కోరి అడిగి మరీ తీసుకెళ్ళాడు. అంటే దీన్ని బట్టి అర్థం అవ్వాలి తిమోతి యొక్క ఆత్మీయ జీవితం ఎంత మంచిదో, అతని ప్రవర్తన సాక్ష్యం ఎంత గొప్పదో, అతను సంఘం కోసం, సువార్త కోసం ఎంతగా కష్టపడిన వ్యక్తో. ఇవన్నీ చూసిన పౌలు గారు తనతో పాటు తీసుకువెళ్ళాలని భావించాడు. అంత మంచి వ్యక్తి అన్నమాట. అలా పౌలు గారి యొక్క కోరిక మేరకు పౌలు గారితో పాటు వెళ్ళి, పౌలు గారి వెంట ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, శీల. పౌలు, శీల ఈ 3వ వ్యక్తిగా చేరి ఆ బృందంలో చేరి ఈ 3 వెళ్ళారు. అలా పౌలు గారితో పాటు సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. మొదట్లో పరిచారకుడుగా ఉన్నాడు, పరిచర్య చేశాడు. ఆయన వెనుకాలే ఉంటూ, ఆయన బోధ వింటూ, ఆయన ప్రవర్తన గమనిస్తూ, ప్రవర్తన నేర్చుకుంటూ, బోధను నేర్చుకుంటూ క్రమక్రమేణా అతడు కూడా సువార్థికుడిగా అయ్యాడు, బోధకుడు అయ్యాడు. నిజంగా అండి 4 ప్రాంతాలలో ఉన్నటువంటి అనేక సంఘాలకు అపోస్తలుడైన పౌలు మరి అనేక అవసరతల నిమిత్తం పంపించినప్పుడు ఒక్క మాట కూడా కాదనకుండా పౌలు గారు చెప్పిన గ్రామాలన్నిటికీ, పట్టణాలన్నిటికీ వెళ్ళి సంఘాలను బలపరిచినటువంటి, సంఘాలని స్థిరపరిచినటువంటి, సంఘాలలో పెద్దలను స్థాపించినటువంటి, హస్త నిక్షేపణం చేసినటువంటి గొప్ప దైవజనుడు, యవనుడు, సువార్థికుడు తిమోతి గారు. ఇప్పుడు ఆయన ఈ ఉత్తరం రాసే సమయానికి తిమోతి గారు ఎఫెసీ పట్టణంలో ఉపదేశకుడుగాను, సువార్థికుడుగాను పనిచేస్తున్నాడు. పౌలు గారు ఈ ఉత్తరం రాసేసరికి తిమోతి గారు ఏ పట్టణంలో ఉన్నారు? ఎఫెసీ పట్టణంలో ఉన్నారు. రాస్తున్నాడు ఆయనేమో 56 years పెద్దోడు, ఈయన 30 years 35 years ఉన్నటువంటి యవనుడు. చూడండి ఆయనే అన్నాడు, చూడండి మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. తిమోతి, నీ యవ్వన కాలాన్ని బట్టి ఎవడును నిన్ను తృణీకరింప నీకము. చాలా మందికి ఏంటంటే దైవ సేవకులు అంటే 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి దైవజనులుగా కనపడరు. తలంతా మెరిసిపోయి పంచి కట్టుకునో, షూట్ వేసుకునో, పెద్ద పెద్ద వయసు కలిగి ఉంటేనే వాళ్ళని దైవజనులుగా అంగీకరిస్తారు. నాలాంటి యువకుడు వచ్చి మాట్లాడితే ఏదో చిన్న కుర్రోడు వచ్చి ఏదో వాక్యం చెప్పుకుంటున్నాడులే అనుకుని తేలిగ్గా తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈయన దైవజనులే, కుర్రోడు కదా, లేతగా ఉన్నాడు అని వాళ్ళ దృష్టిలో దైవజనుడి కింద లెక్క పెట్టరు, ఆయన మాట లెక్క చేయరు. అదే చెప్తున్నాడు తిమోతితో. అలా చేసుకోవద్దు, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు.
కుర్రోడే కదా, లేతగా ఉన్నాడు కదా, చిన్నుడే కదా, ఈయన మనం మాటలాక్ చేసేదే ఉందిలే అని సంఘము నిన్ను తృణీకరించే పరిస్థితి తెచ్చుకోవద్దు. నువ్వు యవనుడు అయినా ప్రస్తుతానికి నువ్వు సువార్థికుడివి, దేవుని పక్షాన ఉన్నవాడు కనుక నువ్వు స్టాండప్ అవ్వు, నువ్వు నిలబడు, సంఘాన్ని నిలబెట్టు, నడిపించు. అంటే ఈ సువార్థికుడిగా పనిచేసే సమయానికి తిమోతి గారు ఏ కాలంలో ఉన్నారు? బాల్యకాలంలో ఉన్నారా, యవన కాలంలో ఉన్నారా? యవన కాలంలో ఉన్నారు. యవనుడు అంటే మరి 15-16 సంవత్సరాలు ఉన్నాడని కాదు, ఒక 25 years 30, ఒక 25-30 సంవత్సరాలు కలిగి ఉన్న వ్యక్తే. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, ఒక 56-60 సంవత్సరాలు కలిగినటువంటి అపోస్తలుడైన పౌలు ఒక 25-30 సంవత్సరాలు కలిగినటువంటి యవన కాలంలో ఉండి సువార్థికునిగా, దైవజనుడుగా, బోధకుడిగా, యేసు ప్రభుకు శిష్యుడిగా పనిచేస్తున్నటువంటి, జీవిస్తున్నటువంటి తిమోతికి పత్రిక రాయడం జరిగింది. మొదట నేను చదివించిన మాటలో ఆయన రాయటం జరిగింది. ఒకటండి, ఎంత సువార్థికుడైనా, ఎంత దైవజనుడైనా, ఎంత గొప్ప వ్యక్తి అయినా అతను విశ్వాస కాదా? చెప్పండి. ఇప్పుడు సువార్థికులుగా మాకు ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటాయంటారా? మొదట అందరూ ఎవరని చెప్పండి. సువార్థికుడు అనేది తర్వాత విషయం, కానీ నేను, మీరు అందరం కూడా ఎవరం? విశ్వాసులమే, సహోదరులమే. కాబట్టి విశ్వాస జీవితం అనేది, ఆత్మీయ జీవితం అనేది మీకే ఉంటుందా? సువార్థికులు కూడా ఉంటుందా? సువార్థికులు కూడా ఉంటుంది. దేవుని వాక్యాన్ని బోధించినంత మాత్రాన, సువార్తను ప్రకటించినంత మాత్రాన అది దేవుని పని అయిపోదు. ఆత్మీయ జీవితంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఉండాలి. కాబట్టి ఇతరులకు సువార్తను ప్రకటిస్తున్న తిమోతికి తన వ్యక్తిగత జీవితంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని హెచ్చరిస్తూ, సలహా ఇస్తూ, బుద్ధి చెబుతూ, లేదా జ్ఞానం చెప్తూ, ఒక తండ్రి కొడుకుకి చెప్పినట్టుగా ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు అనమాట. నీవు నీ యవనేచ్ఛను విడిచి పారిపోము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడు వరకు ఇది ఎందుకు చెప్పాను అంటే, ఇదంతా చెప్పితే అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ మాట ఏంటో. ఎవరికి రాశారు, ఎలాంటి పరిస్థితుల్లో రాశారో మనకి తెలిస్తే అప్పుడు ఆ మాట యొక్క విలువ ఏంటో బాగా అర్థమవుతుంది మనకి. అందుకే నేను ఈ మాట వెనకాలన్న ఆ పరిస్థితులన్నీ మీకు చెప్పాల్సి వచ్చింది. పౌలు అంటే ఎవరు, ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? తిమోతి అంటే ఎవరు, ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన ఏ యవన కాలంలో ఉన్నాడు? ఇవన్నీ చెప్పడానికి కారణం ఈ మాట యొక్క విలువ మనకి తెలియాలని. నీవు యవనేచ్ఛలను విడిచి పారిపోము, పవిత్ర హృదయుల చాలన. నీవు యవనేచ్ఛల నుండి పారిపో, యవనేచ్ఛల నుండి పారిపో. యవన కాలములో ఉండే కోరికలు ఉంటాయి, యవన కాలములో ఇష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాల నుండి, కోరికల నుండి పారిపో. నెరవేర్చుకోవాలని అనుకోవద్దు, ఎందుకంటే అవి దేవునికి విరుద్ధమైనవి. నెరవేర్చుకోవాలని ఆశ కలిగిందో ఆత్మీయంగా, సేవా పరిచర్య పరంగా నువ్వు నష్టపోతావు. నిన్ను దేవునికి భ్రష్టునిగా, దేవుని ఎదుట భ్రష్టునిగా మార్చేస్తాయి ఈ భయంకరమైన యవన కోరికల నుంచి, యవన ఇష్టాల నుంచి దూరంగా పారిపో. ఏంటి యవనేచ్ఛలు? యవన కాలములో ఉండే కోరికలు, యవన కాలంలో ఉండే ఇష్టాలు ఏంటవి? వేటి నుండి దూరంగా పారిపోవాలి, వేటిని వెంబడించాలి. ఇది ఈరోజు మన పాఠం. వేటి నుండి దూరంగా పారిపోవాలి, అది మొదట నేర్చుకుందాం. యవనేచ్ఛల నుండి దూరంగా పారిపోవాలి. ఏంటది అంటే, అందులో మొదటిది
మీరే చూడండి బైబిల్లో ఏముందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 6వ అధ్యాయము 18వ వచనం. జారత్వమునకు దూరంగా పారిపోవుడి. చాలు. దేనికి దూరంగా పారిపోమంటుంది బైబిల్? ఈ అపోస్తలుడైన పౌలే యవనేచ్ఛల నుండి దూరంగా పారిపోమని చెప్పిన పౌలు గారే కొరింథీలో ఉన్న సంఘస్థులకి ఏం చెప్తున్నాడంటే, మీరు క్రీస్తులోనికి వచ్చిన మీరు జారత్వానికి దూరంగా పారిపోండి. యవన కాలపు కోరికలలో బలమైన కోరిక జారత్వము, కామకత్వము. ఆ వ్యభిచారం నుండి, జారత్వం అనే కోరిక నుండి దూరంగా పారిపోవుడి. చదువమ్మా. ఎందుకనగా మనుషులు చేసే ప్రతి పాపం దేహానికి వెలుపల ఉంది, కానీ జారత్వాన్ని అంటే వ్యభిచారాన్ని చెయ్యువాడు తన సొంత శరీరానికి హానికరముగా పాపము చేయుచున్నాడు. జారత్వం అనే పాపం ఆత్మీయ స్థితిని దిగజార్చటమే కాకుండా శరీర ఆరోగ్యాన్ని కూడా దిగదారుస్తుంది అంటున్నాడు. హాని చేసే పాపాల వల్ల ఆత్మకు హాని, కానీ జారత్వం అనే పాపం వల్ల శరీరానికి కూడా హాని. కాబట్టి నీ శరీరానికి హానికరమైన ఈ జారత్వం నుంచి, ముఖ్యంగా నీ ఆత్మకు హానికరమైన ఈ జారత్వం నుంచి దూరంగా వెళ్ళిపో అంటున్నాడు. బైబిల్లో మనకి ఒక భక్తుడు ఉన్నాడండి, జారత్వం నుండి దూరంగా పారిపోయిన భక్తుడు. ఆయన మనకి ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. 39వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతాం. యేసేపు యవన కాలంలోని యేసేపు రూపవంతుడు, సుందరుడిగా ఉన్నాడు. చక్కటి రూపము, చక్కటి అందగాడు యేసేపు యవనుడు. అయితే వేసి తనతో జారత్వం చేయమని చెప్పను. అయితే అతడు ఒప్పక, జారత్వం చేయడానికి ఒప్పక, ఎరుగడు లేడు, అప్పగించలేదు. కాబట్టి నా యజమానుడు నమ్మి నాకు యావదాస్తిని నా చేతులకు అప్పగించాడు చూసుకోమని, నిన్ను తప్ప, భార్యగా నిన్ను తప్ప తనకున్న యావదాస్తి అంతా నా చేతిలో పెట్టిన, నన్ను నమ్మిన నా యజమానుడికి నేను ఎలా ద్రోహం చేస్తాను? అంతేకాకుండా నేను ఇలా పాపం చేసి నన్ను చూస్తున్న ఆ దేవునికి విరోధంగా నేను ఈ ఘోరమైన దుష్కార్యానికి ఎలా ఒడిగట్టగలుగుతాను? నేను చేసే ఈ జారత్వం వల్ల నా యజమానుడికి నేను నమ్మక ద్రోహం చేసిన వాడిని అవుతాను. నన్ను చల్లగా చూసే ఆ దేవునికి నేను వ్యతిరేకంగా పాపం చేసిన వాడిని అవుతాను. కాబట్టి ఇటు నా యజమానుడికి, ఇటు నా దేవునికి విరోధంగా, ద్రోహంగా
ద్రోహం చేస్తూ నేను పాపము చేయలేను, పాపం కట్టుకోలేను అని చేతులెత్తి దండం పెట్టి చెప్పాడండి. అప్పటికి వినని ఆ స్త్రీ అతను వెంబడించింది. చూసారా, జారత్వము యవ్వన కాలంలో ఉన్న వ్యక్తులను, లేదా జారత్వం అనేది మనిషిని వెంటాడుతుంది. జారత్వం మనిషిని వెంటాడుతుంది. యవ్వన కాలంలో ఉన్న పెద్దవాళ్ళైనా ఏదో ఒక రూపంలో అది మనల్ని వెంటాడుతుంది. వద్దని మనం ఆగుతుంటే అది మనల్ని ఆకర్షిస్తూ తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉంటుంది. ఆ యజమానుడి భార్య అక్కడితో ఆగలేదండి. ఇంత పెద్ద మాట మాట్లాడిన తర్వాత కూడా ఆ యజమానుడి భార్యకు బుద్ధి రాలేదు. ఎలాగైనా అతను లొంగ తీసుకోవాలి, ఎలాగైనా అతన్ని తన మాయలో దింపుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఒకనొక రోజున ఇంట్లో ఎవరు లేని సమయంలో అతన్ని పట్టుకోపోయింది. అప్పుడు ఏం చేశాడు ఆయన? 11వ వచనంలో 12వ వచనం చదవండి. 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకుని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. ఆమె పట్టుకున్న వస్త్రాన్ని ఆమె చేతిలోనే వదిలించుకుని అక్కడి నుంచి పారిపోయాడండి. లొంగిపోలేదు. అక్కడి నుంచి ఏం చేశాడు ఆయన? పారిపోయాడు. జారత్వము నుండి దూరముగా పారిపోవుడి అన్న మాటను తన జీవితంలో చేసి చూపించిన వ్యక్తి ఎవరండి? యేసేపు. యేసేపు ఎలాగైతే జారత్వం నుండి దూరంగా పారిపోయాడో, అవకాశము తన దగ్గరికి వచ్చినప్పుడు జారత్వమే వెతుక్కుంటూ తన దగ్గరికి వచ్చి బలవంతం చేస్తున్నప్పుడు కూడా దాన్ని వదిలించుకుని దూరంగా పారిపోయాడు యేసేపు. అది గొప్పతనం. కానీ మానవుల విధానం ఎలా ఉంటుందంటే, జారత్వం నుండి దూరంగా పారిపోవడానికి బదులు వాళ్ళే జారత్వం దగ్గరికి వెళ్ళి ఇరుకుని పడతారు. జారత్వం నుండి దూరంగా పారిపోవడం బదులు జారత్వాన్ని తమకు అంటుకునేలాగా, అవకాశం ఇచ్చేలాగా వీళ్ళే దానికి మార్గాన్ని ఏర్పరుస్తారు. అలా ఏర్పరచడం వల్ల తన సొంత శరీరానికి హాని చేసుకుంటారు, తమ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటారు, తమ పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేసుకుంటారు, తమ శరీరాన్ని కూడా హాని చేసుకుంటారు, తమ కుటుంబానికి కూడా హాని కలిగించుకుంటారు. జ్ఞాని అయిన సొలొమోను గారు రాసినటువంటి మాటలు ఈ సమయంలో చూద్దాం. ఈ జారత్వం వల్ల మన జీవితంలో ఎన్ని నాశనాలు, ఎన్ని ప్రమాదాలు కలుగుతాయో, నష్టాలు కలుగుతాయో అని రాశాడు. అది చదువుతామండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 8వ వచనం. దూరముగా చేసుకొనుము. జార స్త్రీకి లేదా జార పురుషునికి ఆ జోలికి పోక అలాంటి వ్యక్తులకు దూరంగా చేసుకొనుము. ఒకవేళ దేవుడు చెప్పిన మాట వినకపోయి ఒకవేళ నువ్వు వెళితే, అవకాశం ఇస్తే నీ వలన జారత్వం జరుగుతుంది. జారత్వం జరిగిన తర్వాత నీ పరిస్థితి ఏంటంటే, పరులకు నీ యవన బలమును, నీ జీవిత కాలాన్ని, నీ ఆస్తి వలన
23వ వచనం. శిక్ష లేక అట్టివాడు నాశనము అగును. కాబట్టి ఏరుకోరి జారత్వానికి అవకాశం ఇచ్చి జారత్వాన్ని మన జీవితంలోకి అనుమతిస్తే ఆ జారత్వం అనేటువంటి పాపం శారీరకంగా ఎన్నో నష్టాలు తీసుకొస్తుంది. మొదట బలానికి నష్టం, కాలం నష్టం, బలాన్ని కోల్పోవాల్సి వస్తుంది, జీవితంలో సమయాన్ని కోల్పోవాల్సి వస్తుంది, ఆస్తిని కోల్పోవాల్సి వస్తుంది, కష్టాన్ని కోల్పోవాల్సి వస్తుంది, ఆరోగ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఆరోగ్యం శరీరం క్షీణించినప్పుడు అన్నాడు కదా. కాబట్టి తుదకు నీ శరీరము మాంసమును నీ శరీరమును క్షీణించిపోయినప్పుడు. చూడండి, ఈ జారత్వం అనే మాయలో పడి సుఖవ్యాధులకు, ఎయిడ్స్ అనేటువంటి రోగాలకు గురయ్యి చాలామంది ఈ శరీరం, ఈ మాంసం అంతా కరిగిపోయి వెన్నలా కరిగిపోతే చర్మం ఆ ఎముకలకు అంటుకొని రోగ నిరోధ శక్తికి లేక జ్వరం వస్తే తగ్గక, రంప వచ్చినా తగ్గక, ఏ చిన్న రోగం వచ్చినా తగ్గక చివరికి క్షయ రోగానికి గురయ్యి మంచం పట్టి రక్తాన్ని కక్కుకుంటూ ఒక భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ చనిపోతున్నారు అనేక మంది రోగులు. ఈ భయంకరమైన పరిస్థితికి, ఈ భయంకరమైన చావుకి, ఈ దీనకరమైన పరిస్థితికి కారణాలు ఏంటో తెలుసా అండి? జారత్వమే. ఆ ఒక్క వ్యక్తి వల్ల అతని ఆరోగ్యం పోయింది, అతని బలము పోయింది, అతని ఆయుస్తు పోయింది, ఆయన కష్టార్జితం పోయింది, ఆయన కాలం వృధా అయిపోయింది. పైగా ఆ నాశనం అతనితోనే పోదు, మరలా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ దాని ప్రభావం తగ్గుతుంది. భార్యకు రావచ్చు, పిల్లలు అనాథులు కావచ్చు, ఆ కుటుంబం ఎంతగానో నష్టపోతుంది. ఆ నష్టాన్ని ఎవరు పూరించలేంది. ఒక ఇల్లు సర్వనాశనం అయిపోవడానికి కారణం జారత్వం. అంటే జారత్వం అనేటువంటి పాపం లోకరీత్యా ఒక కుటుంబాన్ని, ఒక మనిషిని సర్వనాశనం చేస్తుంది. అలాగే సర్వనాశనం చేస్తుంది. ఈరోజు జరిగేటువంటి హత్యల్లో సగానికి పైగా ఇటువంటి తగాదాలే. అక్రమ సంబంధంతో కూడినటువంటి నేరాల వల్లే చాలా హత్యలు జరుగుతున్నాయి. చాలా విడాకులు, గొడవలు, చావులు, చంపడాలు, పగ తీర్చుకోవడాలు, వీటన్నిటి వెనకాల అక్రమ సంబంధాలు లేవంటారా? ప్రతిరోజు మనం చదువుతున్న న్యూస్ పేపర్లో కనీసం రోజుకు ఒక్కటైనా 2 వార్తలైనా ఆ విషయాలు లేనిదే ఉండవు. కనుక ఈ జారత్వం అనేది ఒక వ్యక్తిని పాడు చేస్తుంది, కుటుంబాన్ని పాడు చేస్తుంది, జీవితాలను నాశనం చేస్తుంది, ఆరోగ్యాన్ని, బలాన్ని, కష్టార్జితాన్ని, కాలాన్ని, సమయాన్ని, ఒక మంచి కుటుంబాన్ని, కాపురాన్ని సర్వనాశనం చేస్తుంది. ఇక దాంతోపాటు ఇన్ని నాశనం ఏమేని అంటే ఇక ఆత్మీయ జీవితం కూడా పోతుంది, సర్వనాశనం అయిపోతుంది. కనుక మన ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనం చేసేటువంటి ఈ జారత్వం నుంచి దూరంగా పారిపోండి. 6వ అధ్యాయం 27వ వచనం కూడా చదవండి. అది కాబట్టి కాలిపోతాడు. జారత్వంతో పెట్టుకున్నవాడు కాలిపోతాడు. నిప్పుతో పెట్టుకున్నాడు ఏమవుతాడు? కాలిపోతాడు కదా. నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతాడు. అలాగే జారత్వం జోలికి వెళ్ళినా ఏమవుతాడు? అట్లనే నాశనం అవుతాడు. అట్లా అంటే కాలిపోతాడు. అగ్ని మనిషిని కాల్చేస్తుంది, అలాగే జారత్వం కూడా ఒక మనిషిని నిలువెల్లా కాల్చేస్తుంది. వ్యక్తినే కాదు, అతని వెనకాల ఉన్న కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది.
కాబట్టి ఇటువంటి జారత్వానికి దూరంగా పారిపోడు. యోసేపు జారత్వానికి దూరంగా పారిపోవడం వల్ల జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అవునా కదా? జారత్వానికి దూరంగా పారిపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. కానీ జైలుకి వెళ్ళినా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? సింహాసనం మీదకు వెళ్ళాడు. అవునా కదా? ఒకవేళ జారత్వం నుంచి దూరంగా పారిపోవడం వల్ల జైలుకి వెళ్ళాల్సి వచ్చింది కదా అండి, 2 సంవత్సరాలు అంటారేమో. కానీ 2 సంవత్సరాల తర్వాత ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. జారత్వం నుండి దూరంగా పారిపోయినాడు సింహాసనం ఎక్కుతాడే తప్ప, ఆరోగ్యంగాను సుఖవంతంగాను సంతోషకరంగా ఉంటాడే తప్ప, మంచి రోజులు చూస్తాడే తప్ప చెడ్డ రోజులు చూడడం అనడానికి ఇది నిదర్శనం అన్నమాట. జారత్వానికి దూరంగా ఉండడం వల్ల కొంతకాలం మనకి ఏదైనా శ్రమలు రావచ్చు, కొంతకాలం మనం బాధపడి ఉండొచ్చు, కానీ తుదకు మనం ఒక సంతోషకరమైన జీవితంలోకి అడుగు పెడతాం అన్నది యోసేపు జీవితంలో మనం చూస్తాం. మరి జారత్వానికి లొంగిపోయిన వాడు సంసోను ఏమయ్యాడు? అప్పటికి సింహాసనం మీద ఇశ్రాయేలుకు సైన్యాధిపతిగా, క్షమించండి, న్యాయాధిపతిగా ఉన్న సంసోను ఎక్కడున్నాడు ఇప్పుడు? రెండు కళ్ళు పీకి వేయబడి రోగలు తిప్పుతున్నాడు, పిండి పీసుకుంటున్నాడు అన్నమాట. కాబట్టి తల్లిలారా, ఐఎమ్ స్మాల్ రిక్వెస్టెడ్, డోంట్ టాకింగ్, ఓకేనా? మాట్లాడొద్దు, ఓకేనా? మాట్లాడకుండా ఉంటారా? ఓకే. మీరు కూడా ఏనండి, మీరు యవన కాలంలోకి అడుగు పెట్టబోతున్నారు కాబట్టి మీకు ఏ మాటలు అవసరం. యోసేపు జారత్వం నుండి దూరంగా పారిపోయి చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? సింహాసనం మీదకి వెళ్ళాడు. అప్పటికీ సింహాసనం మీద ఉన్నటువంటి సంసోను జారత్వం జోలికి వెళ్ళి ఏమయ్యాడు? సింహాసనాన్ని కోల్పోయాడా? చివరికి శత్రువులకు బానిసగా బ్రతకాల్సి వచ్చింది, బానిస అయిపోయాడు. అది ఇంకెంతకంటే ఎగ్జాంపుల్ లేదు. జారత్వానికి దూరంగా పోయిన వాడు, బానిసగా ఉన్నవాడు యజమానుడయ్యాడు. కానీ జారత్వం జోలికి వెళ్ళి జారత్వం దగ్గరికి పరిగెత్తి సింహాసనం మీద కూర్చున్నటువంటి సంసోను బానిసగా మారిపోయాడు. కాబట్టి ఇటువంటి జారత్వం నుంచి దూరంగా, అందుకే నేను పౌలు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు, కొరింథీయులారా జారత్వం నుండి దూరంగా పారిపోవుడి. ఇక రెండోది యవనేచ్ఛల నుండి పారిపోం. ఒకటి జారత్వం, రెండోది ప్రేమ వ్యవహారాలు. ప్రేమించడం అంటే ఈరోజు అర్థం తల్లి కుమారుణ్ణి, తల్లి బిడ్డల్ని ప్రేమించడం ప్రేమ కాదండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులకి ప్రేమ కాదు, అన్నదమ్ముల మధ్య ఉన్నది ప్రేమ కాదు, బంధువుల మధ్య ఉన్నది ప్రేమ కాదు. ఈరోజు ప్రేమ అంటే ఒక యవన కాలపు యువకుడు, ఓ యవన కాలపు కుమార్తె, వాళ్ళిద్దరూ దగ్గరగా ఉండడం, ప్రేమించుకోవడం మాత్రమే ప్రేమ. అసలు ప్రేమే కాదు, కానీ వాళ్ళ భాషలో అది ప్రేమ అన్నమాట. ప్రేమించడం తప్పు కాదని, అది కేవలం స్నేహం లాంటిదని అంటున్నారు. ప్రేమ అంటే తప్పే ఉంది? స్నేహం లాంటిది, ఒకరినొకరు పరిచయం చేసుకోవచ్చు, ఆ తర్వాత మమ్మల్ని మేము అర్థం చేసుకోవచ్చు, భవిష్యత్తులో ఇద్దరం ఒకరికొకరు దగ్గర అవ్వచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. అలా ఉంటే జీవితకాలం అన్యోన్యంగా జీవిస్తాం కదా అని కొంతమంది అతి తెలివిగా సమాధానాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రేమించటం తప్పు కాదని, అదొక చిన్న స్నేహం లాంటిదని అని మాట్లాడుతున్నారే, ఆ స్నేహం కాస్త పరిచయంగా మారదా? పరిచయాలు కాస్త మాట్లాడుకోవడం కాదా? మాట్లాడుకోవడం వరకు వెళ్తుంది. ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళు కాస్త నేరుగా మాట్లాడుకోవడం మొదలవుతుంది. అది కాస్త ఏకాంతంగా మాట్లాడుకోవడంగా మారుతుంది. చివరికి ఆ ఏకాంతంలో మోహపు చూపులు,
ఆ ఏకాంతంలో తప్పుడు ఆలోచనలు, చివరికి అది ఎక్కడికి దారి చేస్తుంది? జారత్వానికే దారి చేస్తుంది. కనుక ఈరోజు ప్రేమ అని హెడ్డింగ్ పెట్టి, ఒక పవిత్రమైన పేరండి ఇది ప్రేమ. బైబిల్లో నిజంగా పవిత్రమైందండి ప్రేమ. ఉపదేశ సారాంశం ఏదనగా అన్నాడండి. బైబిల్ సారాంశం ఏదనగా నిష్కలంకమైన హృదయము నుండి కలుగు ప్రేమయే అన్నాడు. అంత గొప్పదండి ప్రేమ అనే మాట. అంత గొప్ప ప్రేమ అనే మాటని విలువ లేకుండా చేసేసారండి. మోహంని ప్రేమ అని పేరు పెట్టారు. ప్రేమ అనే పేరు పెట్టి మోహానికి ఒక దాగుడు మూత. దీని వెనకాల ఏదుందో తెలుసు కదండి. ఈ నా బ్యాక్గ్రౌండ్ క్లాత్ ఉంది, ఇదే కనపడుతుంది. దాని వెనకాల ఉన్నది ఏంటో తెలీదు. కానీ ఈరోజు పిల్లల యొక్క ప్రేమ వ్యవహారాల వెనకాల పైకి ప్రేమ కనపడుతుంది, కానీ వెనకాల ఉన్నదేంటి? మోహపు చూపులు, మోహపు ఆలోచనలు, మోహపు కార్యాలు. కాబట్టి ఇటువంటి ప్రేమ వ్యవహారాల నుండి దూరముగా పారిపో. ఒకవేళ పెళ్లి గురించి ఆలోచించాల్సి వస్తే, పెళ్ళి అనేది మన జీవితంలో దేవుడు నిర్ణయించేది. పెద్దలు, దేవుడు నిర్ణయిస్తాడు, పెద్దలు దాని విషయంలో ఆలోచిస్తారు. చెప్పండి, నిర్ణయించేది ఎవరు మన పెళ్లి విషయంలో? దేవుడు. తర్వాత ఆలోచించాల్సింది ఎవరు? పెద్దలు. మనకు పని ఏంటి? మనం హాయిగా కుర్చీలో కూర్చొని దేవుడు తలిచినప్పుడు, దేవుడు నిర్ణయించినప్పుడు, పెద్దలు ఆలోచించి మనకు అవసరమైన వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు మనం వాళ్ళని వివాహం అనేది ఆడతాం, పెళ్లి చేసుకుంటాం. ఇంకే మనకు పని ఉంది? భాగస్వామిని ఎన్నుకోవడం అనేది మన పన, పెద్దోళ్ళ పన? చెప్పండి. కాబట్టి పెళ్లి కోసం ప్రేమ వ్యవహారాలు చేయాల్సిన అవసరత లేదు. కాబట్టి తిమోతి యవనేచ్ఛల నుండి, అనగా ప్రేమ వ్యవహారాల నుండి దూరంగా పారిపో. అందుకే యవన స్త్రీలను ఏమని చూడమన్నాడు? అందుకే ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్ళొద్దు. మరి ఆయన నడుపుతున్న ఆ సంఘంలో యవనస్తులు ఉంటారు లేదా? వాళ్ళని ఎలా చూడమన్నాడు తెలుసా అండి? చాలామంది ఏంటంటే కొన్ని పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయండి. ఈ యవనస్తురాల్లో ఒకరిని పెళ్లి చేసుకుంటే బాగుండు, ఈ యవనస్తురాల్లో ఒకరిని పెళ్లి చేసుకుంటామని అని పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. యవనం లేని వ్యక్తికి, యవనంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. అప్పుడు ఆ విషయం అటువంటి ఆలోచన రాకూడదని, ఒకవేళ ఒకే చర్చిలో ఉన్న వాళ్ళకి పెళ్లి జరగడం నేను తప్పు కాదంటలేదు, కానీ వాళ్ళు ముందుకెళ్ళకూడదు. పెద్దలు నిర్ణయించుకుని ముందుకెళ్ళాలి తప్ప పిల్లలు నిర్ణయించుకుని ముందుకి వెళ్ళకూడదు. అలాంటి ఆలోచనలు రానివద్దని యవనకాలపు స్త్రీలను, సంఘములో ఉన్న యవనకాల స్త్రీలను ఎలా చూడమన్నాడు, ఎలా పిలవమన్నాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. అన్నదమ్ములను హెచ్చరించు. అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లులని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించు. నువ్వు వాక్యం చెప్తున్నప్పుడు, నువ్వు బోధిస్తున్నప్పుడు, నువ్వు ఉపదేశిస్తున్నప్పుడు, నువ్వు సంఘంలో సువార్థికుడిగా పనిచేస్తున్నప్పుడు నీ ముందు పెద్దోళ్ళు ఉంటారు, యవనులైన కుర్రాళ్ళు ఉంటారు. వాళ్ళు నువ్వు అన్నదమ్ములుగాను తండ్రిగాను భావించు. అదే సంఘంలో పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, అలాగే యవనకాలపు వయసులో ఉన్న పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా ఉంటారు. పెద్ద వయసులో ఉన్న వారిని తల్లులుగా భావించు, అమ్మాను. ఇక యవన కాలంలో ఉంటారు, నీకులాగా పెళ్లి కాని వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి నీకంటే పెద్దదైతే అక్క అనుకో, నీకంటే చిన్నదైతే చెల్లి అనుకో. అలాగే పిలువు, అక్క అని చెల్లి అని పిలువు. అలాంటి జాతి చెప్పాడండి. ఇక అక్క ఈమె నా చెల్లి అనుకున్న తర్వాత ఇంక చెడ్డ ఆలోచన వస్తుందా? ఇంకెక్కడ వస్తుంది? అలాంటి మంచి ఆలోచన చెప్పాడండి పౌలు గారు.
పెద్ద తల్లిని చూసి అమ్మ అనుకో, తప్పుడు ఆలోచన రాదు. యవన కాలంలో ఉన్న స్త్రీ అక్క అనుకో, చిన్నదైతే చెల్లి అనుకో, చెడ్డ ఆలోచన రావు. ఇలా నువ్వు ప్రేమ వ్యవహారాల నుండి దూరంగా పారిపో. అది పారిపోవడం అంటే. ఇక మూడోది, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేటువంటి మరొకటి, దూరంగా పారిపోవలసినవి చెడు స్నేహాలు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. కాబట్టి మనం దూరంగా పారిపోవలసిన మరొకటి ఏంటంటే దుష్ట సాంగత్యం, చెడు స్నేహాలు దూరంగా పోవాలి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానులతో, జ్ఞానం కలిగిన బిడ్డలతో సహవాసం చేస్తే జ్ఞానం గల వారు అవుతాం. మూర్ఖులు చెడ్డవాళ్ళతో సహవాసం చేస్తే చెయ్యవాడు చెడిపోవును. కనుక మూర్ఖులు చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా ఏమవుతాం? చెడిపోతాం. కాబట్టి మూర్ఖుల సహవాసం చేయవద్దు. కాబట్టి చెడు స్నేహాలు చెడిపేస్తాయి, పాడు చేస్తాయి. కాబట్టి అలాంటి వాళ్ళతో స్నేహము సహవాసము చేయకూడదు. సామెతల గ్రంథము ఇంకా కొన్ని ఉన్నాయండి. నాకు టైం ఉందా? అయిపోయిందా? 9 అయింది. ఏంటి మరి? పోతురాజు గారు ఎక్కడున్నారా? పోతురాజు గారు, మీ పర్మిషన్ ఇవ్వాలి నాకు. పర్లేదా? చెప్పొచ్చా 10 నిమిషాలు? అలాగే. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 24వ వచనం. అది ఎవరితో చేయొద్దు? ముక్కు మీద కోపం ఉన్నవాడితో సహవాసం చేయకూడదు. ఊరికన కోప్పడిపోతే, ఊరికన కోప్పడి గొడవ పడిపోయేవాడితో సెల్ ఫోన్లు విసురుతారు, కుర్చీలు విసురుతారు, తలుపులు దబదబా బాగుతారు. కొంచెం కొంచెం లక్షణాలు మనకు కూడా ఉన్నాయిలేండి. ఉన్నాయి లేదా? అలాంటి లక్షణాలు ఏదో ఒకటి, తలుపు తనడం, కుర్చీని తనడం, సెల్ ఫోన్ విసిరేయడం, ఇవన్నీ మనకు కామనే కదా. కొంచెం అతిగా చేసి ఎక్కువ చేసే వాళ్ళతో దూరంగా ఉండమని. అలాంటి కోపగ్రస్తులకు దూరంగా, అలాంటి వాళ్ళతో స్నేహము జాగ్రత్త అండి. ఇక్కడి నుంచి చూసుకోండి. కోపచిత్తునితో సహవాసము చేయకము. చాలు. 23వ అధ్యాయం 20వ వచనం. 23వ అధ్యాయం 20వ వచనం. ద్రాక్ష రసము త్రాగు వారితో నేను, మాంసము హెచ్చుగా తినేవారితో నేను సహవాసం చేయకు. కాబట్టి కాస్త మద్యం తాగే వాళ్ళకు, డ్రింక్ వేసే వాళ్ళకు దూరంగా ఉండమంటున్నాడు. ఎందుకంటే ఆ అలవాటు మళ్ళీ నీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ద్రాక్ష రసము తాగే వాళ్ళతో సహవాసం చేయొద్దు. అబ్బబ్బో, ఇదేది కొద్దిగా మన కష్టంగా ఉన్నట్టుంది. మాంసము హెచ్చుగా తినేవారితో. వారంలో 7 రోజులు అయితే సాధారణంగా కొంతమంది సోమవారం నుంచి శనివారం వరకు కాయగూరలు వండుకుంటారు, ఆదివారం నాడు మాంసం వండుకుంటారు. కానీ కొందరు ఇళ్లలో రివర్స్ అన్నమాట. ఆదివారం నాడు కాయగూరలు, సోమవారం నుంచి శనివారం వరకు మాంసాలు. కాబట్టి మాంసము హెచ్చుగా తినువారితోనూ ద్రాక్షారసము త్రాగువారితోనూ సహవాసము చేయకం. తగ్గించుకోండి మరి. ఒకవేళ మీకు అలాంటి అలవాటు ఉంటే, పూర్తిగా నాలాగా మారిపోమంటలేదు. ఈ మధ్యకాలంలో నాకు ప్రమోషన్ వచ్చిందిలేండి. నేను పూర్తిగా వెజిటేరియన్గా మారిపోయాను. మారలేదు, మారాల్సి వచ్చింది. మరింత నాకులా మారిపోవసరం లేదు, కానీ కొంచెం తగ్గించండి. ఓకే. 24వ అధ్యాయం 1వ వచనం అండి. ఏమండి? దుర్జనులు చూచి, దుర్జనులు చెడ్డ మనుషుల దగ్గర సహవాసం చేయొద్దు. 28వ అధ్యాయం 7వ వచనం. 28వ అధ్యాయం 7వ వచనం.
తొంటరుల సహవాసమును చేయువాడు తెచ్చును. మరి ఈడేం చేస్తాడు? తొంటరులతో సహవాసం చేస్తే, తొంటరులతో సహవాసం చేసేవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఈ తొంటరులు ఏమైనా తిన్నంగా ఉంటారా? ఎప్పుడో సరదాగా చెప్పాను, అగ్గిపడితే ఆడతారు వీళ్ళు తొంటరోళ్ళు. రారా అక్కడ చక్కగా గడ్డి ఉంది, ఆ గడ్డికి వెళ్తాం అని వెళ్ళారనుకోండి, ఆ గడ్డి మీద తగిలాడిపోయింది అనుకోండి, ఆ పరిగెత్తుకొచ్చి తవ్వుతారు కదా. తవ్వినప్పుడు ఈ సహవాసం చేసిన కూడా తవ్వుతారు. ఎవయా నీ కొడుకుని ఎలా పెంచావయ్యా బాబు, ఇది ఇలా చేశాడు మాకు అని ఆ నష్టపోయిన వాళ్ళు వచ్చి ఇంటికాడ వచ్చి గొడవ పడేది ఎవరితో చెప్పండి? వీడు బాగానే పారిపోతాడు, చేయాల్సిన తొందర పని అంతా చేసి వీడు హాయిగా వెళ్ళిపోతాడు. కానీ చివరికి కేసు ఎక్కడికి వస్తుంది? తండ్రి దగ్గరికి వస్తుంది. మాటలు ఎవరు అనిపించుకోవాలి? తండ్రి తల్లి. కనుక తొంటరుల సహవాసం చేయకండి. ఇది చిన్నపిల్లలకే కాదండి, పెద్దలు కూడా చెప్తున్నాను, తొంటరులతో సహవాసం చేయకండి. నేను కాదు, బైబిల్ చెప్తుంది. తొంటరి పనులు చేస్తారు కొంతమంది. అలాంటి తొంటరి పనులు చేసే వారి సహవాసమును చేయకము. ఇలా చెప్పాలి అంటే మనం ఆలోచిస్తే ఇటువంటి సహవాసం మనం చేయకూడదు. సాధారణంగా చెడ్డ స్నేహాలు ఎందుకు చేస్తారు చెప్పనండి? చెడ్డోడు అని తెలిసినా కొంతమంది స్నేహం చేస్తారు. దేవుని పిల్లలు కూడా ఇంకొంతమందిని చూశాను, తిండి దొరుకుతుందని ఇలా అంటున్నాను. ఎవరు కొంతమంది వేరేగా భావించొద్దు, నిజం అండి అది. అరే ఆడు వెనకాల వెళ్తే పలావాలు ఇప్పిస్తాడరా, బిర్యానీ ఇప్పిస్తాడరా అనుకుని పరిశుద్ధులు కూడా దుర్మార్గులు వెనకాల వెళ్ళేవాళ్ళు ఉన్నారు. వాడు అక్కడ బార్లో కూర్చొని మందు తాగుతుంటే వీడు ఆడే పక్కన కూర్చొని బిర్యానీ తింటూ ఉంటాడు. ఆ బిర్యానీ కకృతి పడి స్నేహాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. తిండి కోసము, డబ్బు కోసం ఆడ వెనకాల తిరిగితే ఏమిస్తాడు? డబ్బు ఇస్తాడు. ఆడో జొలాయిదారి, ఆడో తప్పుకొని కుమారుడు ఏం చేస్తాడు? డబ్బులో విసురుతూ ఉంటాడు. మనం క్యాచ్ పట్టుకోవచ్చు అని ఈడు బాధ. కొంతమంది అవతల వాళ్ళు చెడ్డవాళ్ళు ఎంతో స్నానం చేస్తే నాకు చెడ్డ పేరు వస్తుంది, నా వెనకాల వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అని తెలిసినా ఎందుకు స్నానం చేస్తారంటే డబ్బిస్తాడేమో అని కకృతి. హోదా కొంతమంది, ఆ చెడ్డ స్నేహితుడితో నేను ఫ్రెండ్షిప్ చేస్తే నాకు హోదా గౌరవం వస్తుంది, ఎందుకంటే ఆయన ఏదో అధికారంలో ఉంటాడు కదా, నేను పలానా అధికారికి ఫ్రెండ్ నేను అని అనిపించుకోవాలని. కొంతమంది బలానికి, ఒరే ఆడు ఫ్రెండ్షిప్ చేస్తే రేపొద్దున్న ఏదైనా జరిగినప్పుడు వాడు మనకి సపోర్టు ఇస్తాడు, బలంగా ఉంటాడు మనకి. మనకి ఇప్పుడు దావీదేమంటున్నాడు, భక్తుడైన దావీదేమంటున్నాడు? నా బలము, నా ఆశ్రయము నీవే, నా కేడము, నా కోట, నా దుర్గము నీవే అంటున్నాడు ఆయన. కానీ కొంతమంది ఏంటంటే వీడే నా బలం, వీడే నా కోట, కాబట్టి వీడితో ఫ్రెండ్షిప్ చేస్తే నాకు అండ దండ అన్నీ ఉంటాయి అని చేస్తారు. కొంతమంది మొహమాటాన్ని చేస్తారండి. కొంతమంది మొహమాటం, మాతో ఎందుకు ఉంటాలే అనగానే చచ్చ ఎందుకు ఉన్నావు, నేను ఉంటాను అని వెళ్ళిపోతారు. ఆడ మాట అనగానే వాళ్ళు వెళ్ళిపోవాలా? మా దగ్గరికి ఎందుకు వస్తావాలే, మాతో ఎందుకు వస్తావాలే? వాళ్ళు ఏదో సినిమా హాల్కి వెళ్తున్నారు, రమ్మంటారు, నువ్వు రావంటావు. అప్పుడు వాళ్ళేమంటారు, నాతో ఎందుకు వస్తావులే అంటారు. అప్పుడు వీడు ఏం చెప్పాలి? రానులేరా, నన్ను అర్థం చేసుకోండిరా అని అనాలి. కానీ ఏం చేస్తాడు? అరే అలా అనకొండ్రా అంటాడు, లారీ ఎక్కుతాడు, లేకపోతే వ్యాన్ ఎక్కుతాడు, వెళ్తాడు. ఇదే స్నేహం? ఏ స్నేహం అమ్మా? మొహమాటం కొద్ది చేసే స్నేహం. ఈ మొహమాటం కొంప ముంచిద్దా లేదా? తీరాడు వెళ్తాడు, వాళ్ళు ఎక్కడికెక్కడో తిరిగి వస్తారు. ఇన్ని తిరిగి వచ్చినోడు వీడికి ఎంతో కొంత అంటిస్తారు కదా, అంటించుకొస్తాడు. ఆ తర్వాత నాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి తప్పిపోయానన్యా అని ఏడుస్తారు. అసలు మొహమాటం కొద్ది వెళ్ళడం ఎందుకు? వచ్చానని తప్పిపోయానని దేవుడి దగ్గర నాలాంటి వాళ్ళ దగ్గర ఆడవడం ఎందుకు? అందుకే బైబిల్ ఏమన్నాడు? విశ్వాస విషయములో మొహమాటము లేని వారే ఉండండి. ఏంటి నా ఒక్కడికే తెలిసేది, మీకు తెలీదా? మరే మాట్లాడేటి? విశ్వాస విషయములో
మొహమాటము లేని వారే ఉండండి. ఎక్కడుందో చెప్పండి మరి మీకు తెలితే. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మొహమాటము గలవారే ఉండకుడి. చెప్పండి. నేను యేసు ప్రభు బిడ్డని, యేసు ప్రభుని నమ్ముకున్నానండి, కాబట్టి ఈసారి అలాంటి చోటికి నేను రాలేనండి, సారీ ఏమనుకోద్దండి. మీ ఇంటికి పెళ్ళి అనుకోండి, పిలవండి వస్తాను. మీ ఇంటికాడ ఏదైనా ఫంక్షన్ అనుకోండి వస్తాను. మీ ఇంటికాడ ఏదైనా పని ఉందంటే రమ్మంటే వస్తాను. కానీ ఇలా సినిమాలకి వెళ్తాను, లేకపోతే షికారుకి వెళ్తాను, లేకపోతే అక్కడక్కడ తిరుగుతాను, నన్ను రమ్మంటే నేను అలాంటి చోటకి రాలేను. ఎందుకంటే నేను యేసు ప్రభుని నమ్మాను. అది చెప్పాలి. మన విశ్వాసం మీద మనం నిలబడాలి. కాబట్టి తిండి కోసమో, డబ్బు కోసమో, హోదా కోసమో, గౌరవం కోసమో, బలం కోసమో మొహమాటం కొద్దు స్నేహం చెయ్యొద్దు. ఎటువంటి వారితో స్నేహం చేయొద్దు అన్నాడు? మూర్ఖులతో సహవాసం చేయొద్దు, దుర్జనులతో సహవాసం చేయొద్దు, ద్రాక్షారసం తాగువారితో సహవాసం చేయొద్దు, మాంసమును హెచ్చుగా తినేవారితో సహవాసం చేయొద్దు, తుంటరులతో సహవాసం చేయొద్దు, దుష్ట సాంగత్యము చెయ్యవద్దు అని చెప్పాడు. ఇవి జారత్వము నుండి, క్షమించండి, దూరంగా పారిపోవలసినవి. మనము వేటి నుండి దూరంగా పారిపోవాలి? ఇవాళ ఎన్ని నేర్చుకున్నాం మనం? 3. 1 జారత్వము. ఇటు అలా చూస్తున్నారండి, వినలేదు ఇంతసేపు, నేనే చెప్పాను కదా. వేటి నుండి దూరంగా పారిపోము? 1 జారత్వం, 2 ప్రేమ వ్యవహారాలు, 3 చెడ్డ సహవాసం, చెడ్డవారితో సహవాసం, చెడు సహవాసం నుంచి దూరంగా పారిపోవాలి. మరి తగులుతారా లేదా వాళ్ళు? జాగ్రత్తం మనల్ని వెంటాడుతుందా లేదా? దూరంగా పారిపోవాలి. ప్రేమ వ్యవహారాలు వెంటాడుతాయా లేదా? ఇట్ట ఎవరైనా చూస్తున్నారు మీ ఇంకా, మరి దూరంగా పారిపోవాలి. తర్వాత 3 చెడు స్నేహం, రారా మాతో కూడా రారా, కలుపుకోవడానికి ట్రై చేస్తారా లేదా? కాబట్టి మిమ్మల్ని 3 వెంటాడుతాయి దేవుని బిడ్డలుగా: జారత్వము, ప్రేమ వ్యవహారాలు. పెళ్ళిన వాళ్ళు కూడా ప్రేమ వ్యవహారాలు చేయరా? చేసేవాళ్ళు ఉన్నారండి. కాబట్టి ప్రేమ వ్యవహారాలు, 3 చెడు స్నేహాలు. కనుక ఈ 3 మనల్ని వెంటాడుతాయి. కాబట్టి వెంటాడుతున్న వాటి నుండి మనం దూరంగా పారిపోవాలి. రైట్. మరి వేటిని వెంటాడాలి? మనం వెంటాడే ఈ 3 నుండి మనం దూరంగా పారిపోవాలి. ఓకే, మరి మనం వేటిని వెంటాడాలి అని అంటే ఇక్కడ చెప్తున్నాడు తిమోతికి రాసిన 2వ పత్రిక. సమయం అయిపోయింది కాబట్టి ముగించేద్దాం. అదే చదవండి అన్న, అదే మొదటే వచ్చిన, అంతకు ముందు మనం తీసుకుని వచ్చినాయి. ఎన్నో వచ్చినాం? 2వ అధ్యాయము 22వ వచనం. నువ్వు యవనేచ్ఛల నుండి దూరంగా పారిపోము, పవిత్ర హృదయులై ప్రభునకు వారితో కూడా. అక్కడ ఆజ్ఞాన పవిత్రమైన హృదయంతో ప్రభు నామమున ప్రార్థన చేయవారు ఎవరు? ఎవరండి? యేసుప్రభు నామంలో తండ్రికి ప్రార్థన చేసేది ఎవరండి? రక్షణ పొందినవారు. రైట్. కనుక విశ్వాసులు వారితో కలిసి, రైట్, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. అది నువ్వు వెంటాడాల్సినవి ఇంకోటి ఉన్నాయి. నువ్వు వదిలించుకుని పారిపోవలసినవి ఈ 3 అయితే, నువ్వు వెంటాడి పట్టుకోవలసినవి 4 ఉన్నాయి. ఏంటా 4? చెప్పండి అందరూ. నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము. ఈ 4. నీతిని మనం వెంటాడాలి, నీతిగా బ్రతకాలి. తర్వాత విశ్వాసం, యేసుప్రభుని నమ్ముకున్నాం, మన జీవితంలో ఏ విషయంలోనైనా యేసుప్రభు మీద మన విశ్వాసం కలిగి ఉండాలి, పెరగాలి, మన విశ్వాసం పెరగాలి. తర్వాత 3వది ఏంటంటే ప్రేమ. ఇది ప్రేమ ఇన్నాడు వదిలొచ్చామే, అదే ప్రేమ, లోక ప్రేమ. అది ఇదే ప్రేమ, మరి దేవుని ప్రేమ. ఈ దేవుని ప్రేమ కలుగుంటే మన ఇంటికి సహోదరులు వచ్చినప్పుడు టీయో కాఫీయో ఇస్తాం.
అర్థమవుతుందండి? అంటే ప్రేమ ఉంటే, అంటే నేను చిన్న మాట చెప్తున్నాను, ఆతిథ్యం చేస్తాం, ప్రేమ ఉంటే వాళ్ళని పలకరిస్తాం, వాళ్ళ అక్కర్లో ఉన్నప్పుడు సహాయం చేస్తాం, సత్క్రియలు చేస్తాం, అది ప్రేమ అంటే. ఇక తర్వాత 4వది ఏంటి? సమాధానం. దేవునికి మనకి సమాధానం ఉందా? వచ్చింది. యేసు ప్రభుకి మనకి మధ్య సమాధానం ఉందా? వచ్చింది. ఇప్పుడు ఈ సమాధానం పెంచుకుంటూ పోవాలి. భార్యతో సమాధానం, బిడ్డలతో సమాధానం, భర్తతో సమాధానం, కుటుంబ సభ్యులతో సమాధానం. అందుకే అన్నాడు బైబిల్లో, సాధ్యమైతే అందరితోనూ సమాధానముగా ఉండండి. అంటే శత్రువులు కూడా ఏం చేయాలి? మీరు మిత్రులుగా సమాధానపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలండి. ఇది వివరించాలంటే ఇంకొక ప్రసంగం అవుతుంది, వద్దులండి. ఈసారికి ఇక్కడితో ఆపేసి ప్రభు చిత్తం అయితే వాటిని ఎలా వెంటాడాలి, ఇది 4టిని ఎలా వెంటాడాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా వాటిలో అభివృద్ధి చెందాలనేది ప్రభు చిత్తం అయితే మరొకసారి మాట్లాడుకుందాం. రైట్. చివరిగా మనం ఏమన్నా ఈరోజు చెప్పేస్తే ముగించేద్దాం. అపోస్తుడైన పౌలు సువార్తికుడైన తిమోతికి రాసినటువంటి మాటలు మనం చదువుకున్నాం. ఆ మాటల్లో ఏమనుంది? నువ్వు యవనేచ్ఛల నుండి పారిపోము. ఏంటి ఆ యవనేచ్ఛలో? జారత్వము, 2 ప్రేమ, చెడు స్నేహం. సో లోక ప్రేమలు, క్షమించండి, జారత్వము, లోక ప్రేమలు, చెడు స్నేహం, ఈ 3 నుంచి దూరంగా పారిపోవాలి. మరి వేటికి దగ్గరగా పరిగెత్తాలి? నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానముకు దగ్గరికి పెట్టాలి. చాలండి. ఇది అసలైనటువంటి వ్యవహారం అండి. ఇది అసలైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం. ఇవి మనకు అవసరం. ఇవి మన జీవితంలో మనం నెరవేరిస్తే మనం ఆత్మీయంగా ఫలించినట్టు, దేవునికి మనం ఆత్మ ఫలాలను అందించినట్టు, మన జీవితం వర్ధిల్లినట్టు. అట్టి విధంగా ఈ వాక్యం విన్నటువంటి మనందరినీ దేవుడు దీవించాలని మనసారా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం.